ఎన్నికల్లో ఎవరైనా అత్యంత దారుణంగా ఓడిపోతే డిపాజిట్ కూడా దక్కలేదని అంటుంటారు. డిపాజిట్ గల్లంతు అని ఎగతాళి చేస్తారు. ఇంతకీ డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద కొంత సెక్యూరిటీ అమౌంట్ను డిపాజిట్ చేయాలి. పార్లమెంటరీ ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి 25,000 రూపాయలు, అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికలను సీరియస్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే పోటీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఈ సెక్యూరిటీ డిపాజిట్ను తప్పనిసరి చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు నియమ నిబంధనలను అమలు చేస్తోంది. ఆ నియమ నిబంధనల్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మొత్తం పోలైన వ్యాలిడ్ ఓట్లలో 6వ వంతు కన్నా తక్కువ ఓట్లు సాధిస్తే ఆ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు. అంటే ఒక పార్లమెంట్ అభ్యర్థి పోలైన మొత్తం ఓట్లలో 6వ వంతు కూడా సాధించలేకపోతే తన 25,000 సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోవాల్సి ఉంటుంది. అదే అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి అయితే 10,000 డిపాజిట్ కోల్పోతారు. ఈ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ₹1 కూడా వెనక్కి ఇవ్వదు. ఉదాహరణకు ఒక అసెంబ్లీ స్థానంలో 2 లక్షల ఓట్లు పోలయ్యాయని అనుకుందాం. ఈ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోకుండా ఉండాలంటే మొత్తం ఓట్లలో 6వ వంతు అంటే 33,332 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలి. అంతకన్నా తక్కువ ఓట్లు సాధిస్తే డిపాజిట్ గల్లంతే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం 1951-52లో జరిగిన మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో దాదాపు 40% మంది అభ్యర్థులు వారి డిపాజిట్లు కోల్పోయారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో అయితే దాదాపు 86% మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఎంతమంది డిపాజిట్లు కోల్పోతారో చూడాలి.